వర్షం ద్వారా ఉన్నటువంటి నష్టాల నుంచి మమ్మల్ని రక్షించు అల్లా. మరియు ఈ యొక్క వర్షంలో ఉన్న లాభ నష్టాలు మళ్ళా ఇవన్నీ కూడా నీ చేతిలోనే ఉన్నాయి అల్లా. మా పాపాలను క్షమించు, వీటి ద్వారా మాకు శుభాలను కల్పించు, మాకు ఇహపరాలలో కూడా మాకు సహాయం చేయి ఆమీన్ అని ఈ విధంగా ఇలాంటి ఒక చిన్న ఉదాహరణ, చిన్న ప్రార్థన గురించి చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పించినటువంటి విషయాలు అనమాట. ఇలా ఎండ ఉన్నప్పుడు కానీ, చలి ఉన్నప్పుడు కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ, కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ ఎలా మనం నేరుగా అల్లానే ప్రార్థించాలి, ఎలా ప్రార్థించాలనే విషయం ఇలా అల్హమ్దులిల్లాహ్ ఖురాన్లో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేర్పారు. ఇలా ప్రవక్తలు ఇలా ప్రార్థించారు, విశ్వాసులు ఇలా ప్రార్థించారు, మీరు కూడా ఇలా ప్రార్థించండి, ఇలా అడగండి అని అల్లాహ్ ఖురాన్లో నేర్పి ఉన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా మనకు నేర్పి ఉన్నారు. ఇకపోతే ఎవరి చివరి పలుకు మరణించే ముందు కానీ లేదా పడుకునే ముందు కానీ ఎప్పుడైనా సరే, ఎప్పుడు మరణిస్తామో తెలియదు, ఎవరి చివరి పలుకు లా ఇలాహ ఇల్లల్లా అవుతుందో, లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ లేకపోతే లా ఇలాహ ఇల్లల్లా, ఎవరి చివరి పలుకు ఈ యొక్క కల్మా అవుతుందో వారు స్వర్గంలోకి ఖచ్చితంగా ప్రవేశిస్తారు అని అల్హమ్దులిల్లాహ్ మరి ఈ యొక్క విషయం అనేక హదీసుల్లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా కల్మా విశ్వాసంతో కనుక చదివితే, ఇస్లాం కల్మాని ఎవరైతే విశ్వాసంతో కనుక ముందు కల్మా అంటే ఏంటో తెలుసుకోవాలి. కల్మా చదివిన తర్వాత దానిపై ఎలా ఉండాలి, ఎందుకు ఉండాలి, అది ఎంత అవసరమో తెలుసుకోవాలి. ఒకవేళ అది తెలుసుకొని ఎవరైతే విశ్వాసంతో కనుక కల్మా చదివితే, ఎవరి యొక్క బలవంతం లేకుండా, ఎవరి యొక్క ప్రోద్బలం లేకుండా, ఎవరి యొక్క ఏమీ ఆశించకుండా, పెండ్లి కోసం, ఆస్తి కోసం, పదవుల కోసం కాకుండా కేవలం కల్మా ఉద్దేశంతో ఎవరైతే దాని గురించి తెలుసుకొని దాన్ని విశ్వసించి మనస్ఫూర్తిగా ఎవరైతే చదువుతారో అటువంటి వారి యొక్క అంతకుముందు పాపాలన్నీ కూడా క్షమించబడతాయని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో కూడా తెలియజేస్తున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హదీసులో కూడా చెప్పి ఉన్నారు. అంతేకాకుండా ఇంకొక విషయం, హిజ్రత్కి ముందు ఎవరైనా హిజ్రత్ చేస్తే కనుక, అల్లాహ్ మార్గంలో ఎవరైనా హిజ్రత్ చేస్తే హిజ్రత్కి ముందు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా అల్హమ్దులిల్లాహ్ క్షమించబడతాయని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మహాపాపాలకు దూరంగా ఉండాలని చెప్పడం జరిగింది. మహాపాపాలంటే ఏమిటి? పెద్ద పెద్ద పాపాలకి దూరంగా ఉండాలి. వీటిపైన దైవాగ్రహం పడుతుంది, దేవుని యొక్క కోపం ఆగ్రహం పడుతుంది అని. మరి ఇటువంటి దేవుడి యొక్క కోపం మరియు ఆగ్రహం పడితే ఏమవుతుంది? వారు ఇహలోకంలో కానీ, సమాజ జీవితంలో కానీ, ప్రళయ దినంలో కానీ, పరలోకంలో కానీ వారు నాశనం అయిపోతారనమాట. అందుకే మహాపాపాలకి దూరంగా ఉండాలని, మరి తెలిసి కూడా తప్పులు చేయడం కోసం ప్రయత్నించొద్దని చెప్పడం జరుగుతుంది. శిక్షలు విధించబడతాయి వీటికి ఇహలోకంలో కానీ, పరలోకంలో కానీ. మరి ఆ మహాపాపాలు ఏమిటి? దీంట్లో ఇస్లాం గురించి ఉంది, అవిశ్వాసం గురించి ఉంది. ఈ యొక్క మహాపాపాలు